అధికారం పోగానే అన్నా చెల్లెలు ఆధిపత్యం వాటాల కోసం రచ్చకెక్కారని అన్నారు మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు అన్నా చెల్లెలు కలిసి ఎన్ని పాపాలు చేశారో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ కోసం ఆస్తులు అమ్ముకున్న నేతల జీవితాలతో కవిత, కేటీఆర్ ఆడుకోలేదా అని ప్రశ్నించారు. సొంత చెల్లికి నచ్చ చెప్పుకోలేని వ్యక్తి మళ్లీ తెలంగాణను ఎలా పాలిస్తారని ప్రశ్నించారు. అధికారం లేకపోయేసరికి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారన్నారు. ఒక్క క్షణం కూడా ఉండలేని కుటుంబ సభ్యులు ఈ రోజు ఒకరి గొంతులు ఒకరు కోసుకోవడానికి సిద్ధమవుతున్నారు అంటే ఎటువంటి కుటుంబం కల్వకుంట్ల కుటుంబం, ఎటువంటి వారికి తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చిండ్రు అనేది ఈ రోజు గల్లీలో రచ్చబండ దగ్గర ఈ రోజు చర్చ చేసుకుంటా ఉన్నారు. చెల్లెను కూడా సమాధాన పరచుకోలేని వ్యక్తులు, ఇంటి బిడ్డను కూడా సమాధాన పరచుకోలేని వ్యక్తులు దేశాన్ని ఉద్ధరిస్తాము అని చెప్పి మళ్ళా కాంగ్రెస్ ఓడించి మేము అధికారంలోకి వస్తామని చెప్పి ట్విట్టర్లో కూస్తా ఉంటే జనాలు నవ్వుకుంటా ఉన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష నేత ఏ రోజు కూడా అసెంబ్లీ ఛాయలకు కూడా రాకుండా ఇదే మా గొప్పతనం అని చెప్పి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు రాజ్యాంగం, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్న భారతదేశంలోని తెలంగాణ ప్రజలు ముక్కున వేలేసుకుంటా ఉన్నారు. ఇదే కవిత, సంతోష్ రావులు కలిసి ఉద్యమానికి ఊపిరై కేసీఆర్ ను ఎల్లవేళలా కాపాడుకునే కేకే మహేందర్ రెడ్డిని సిరిసిల్ల సీటు నుంచి మెడబట్టుకొని బయటికి గెంటేసిన చరిత్ర ఇదే కుటుంబ సభ్యులది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. ఇటువంటి ఎంతో మంది ఉద్యమకారులకు టికెట్లు రాకుండా ఆ రోజు అన్నా చెల్లెలు గూడుపుటాన్ని చేసి మొత్తం ఉద్యమానికి టీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి ఎన్నో త్యాగాలు చేసి ఆస్తులు, కుటుంబాలు పోగొట్టుకున్న వేల మంది గొంతును తడిగుడ్డతో కోసిర్రు ఈ అన్నా చెల్లెళ్ళు. ఇప్పుడు అధికారం కోసం వాటా పంచుకోవడానికి ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటా ఉన్నారు. తెలంగాణ ప్రజలకు ఇది ఒక కొత్త సినిమాను చూపిస్తా ఉంది కల్వకుంట్ల కుటుంబం. ఖచ్చితంగా కేటీఆర్ అనే వ్యక్తి పరిపాలనకు అనర్హుడని చెప్పి సొంత చెల్లెలే చెప్తున్న తర్వాత ఇక ఏం మిగిలింది టీఆర్ఎస్ పార్టీ?